నీ ఒక్కడ అడిగినా నేను మొత్తం పొలాలన్నీ తొక్కేసినాయి తినేస్తాను ఇప్పుడు కూడా తొక్కుతున్నాయి ఆ మాట ఒక్కడ చేసాం కానీ ఎంకే బాబు ఎక్కడ ఉంటుంటాడు ముందు నుంచి ఉన్నాయి ఆలోచించమాట చూపిస్తారా ఏ స్కూల్లో చదువుతున్నారు ఇది ఒకసారి నోట్ చేసుకుంది ఇప్పుడు కాదు అందుకంత వడ్డింపులు అవన్నీ ఇప్పుడు దగ్గర ఇంకా తగ్గించారు ఎంఆర్ఓ గారు మంజులమ్మ గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎంఆర్ఓ గారు చెప్పారు కదా మొదలు ఊరు కూడా డ్రైవర్ పెట్టాలి. డ్రైవర్ పెట్టాలి సార్, అధికారులు డ్రైవర్ పెట్టినా ఊరు కూడా డ్రైవర్ పెట్టినా అవుతుంది. ఆగస్టు నుంచి వీళ్ళు ఈ రోజులు ఈ మిల్లుకి అంత కలిపి మిల్లు మిల్లు డ్రైవర్ పెడితే కొంత ఉపయోగపడుతుందండి, కొంత ఉపయోగపడుతుంది. కొంతకన్నా ఇవన్నీ కలిపి మాకు ఎస్టిమేట్ ఉంది. ఈ ఆర్ఎస్కి నుంచి ఈరోజు బయాటిక్ చెప్పారు బాబు ఈ వరకు ఈ రోజు ఇంత అన్ని కూడా ముందు వాళ్ళకి డ్రైవ్ పెడితే కొంత ఉపయోగపడుతుంది సార్. మార్కెట్ డ్రైవ్ మిషన్ ఉన్నదని ఇక్కడ ప్లేస్ ఉందా పక్కన ఉంది సార్, ప్లేస్ ఉంది సార్, ఎంత ప్లేస్ చాలా. ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. కరెంట్ ఎంత వసూలు చేస్తాం మనం, వసూలు చేయొచ్చు. మెయింటెనెన్స్ కావాలి, మెయింటెనెన్స్ వసూలు చేయొచ్చు. మనుషులు ఉంటారు.
అదే 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 వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ అతి తక్కువ సమయంలో రాత్రి అనుకున్నాం. గుడిపాలెంలో మరి ఒక ఆయన అడిగితే ఆయన తప్పించుకున్నారు. అందుకని గుడిపాలెం మరి పెద్దలందరూ కూడా బసయ్య గారు కానీ, అలాగే మన నరసింహారావు గారు కానీ, వేణు గారు, అలాగే చిన్ని గారు, గ్రామ పెద్దలందరూ కూడా మరి వెంటనే ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు గురిపాటి గోపిచంద్ర గారు, అలాగే గోపి సత్యనారాయణ గారు, అలాగే మన నారాయణ గారు, అదేవిధంగా కుంచే దుర్గాప్రసాద్ నాని గారు, ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గారు, పెద్దలందరికీ సోమశేఖర్ గారికి, అందరికి కూడా పెద్ద పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు శుభదినం. మనం మొన్న 19వ తారీఖున అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని 2వ విడత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అకౌంట్లో డబ్బులు పడటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని గ్రామాల్లో కూడా రైతాంగాన్ని చైతన్యపరిచి రైతులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద వ్యవసాయ శాఖ అలాగే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి అగ్రికల్చర్ ఆఫీసర్ పద్మావతి గారు అలాగే వాళ్ళ టీం అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుని అందరినీ కూడా చైతన్యం చేసి ఈరోజు మనం ముగింపుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. ఇక్కడ రైతాంగం అందరిని కూడా పిలిచి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటానికి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలో అందరూ కూడా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా మనం అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకుని భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళ్లాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. దానికోసం మనకి ఒక 5 అంశాలను మనం తీసుకోమంటం జరిగింది. ఏదైనా సరే వ్యవసాయానికి నీటిపారుదల శాఖ అనేది చాలా అతి ముఖ్యమైనది. నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ఇబ్బందులు, మనం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు, గతం చూసాం 5 సంవత్సరాలు ఒక చారెడు మట్టి కూడా తీల కాలంలో తీసారా? చెప్పాలి గట్టిగా, తీసారా లేదా? చెత్త కూడా తీయాల. ఇవాళ మనం వచ్చిన వెంటనే కొంతవరకు చేయగలిగాం. ఇంకా మిగతాది ఏదన్నా కూడా మెయింటెనెన్స్ వర్క్స్ ఉన్నాయి. మెయింటెనెన్స్ వర్క్స్ కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇరిగేషన్ సంబంధించిన ఎవరు రాలేదా? మనం వాళ్ళని కూడా కూర్చోబెట్టుకుని వ్యవసాయాలతో అధికారులతో మన ఎవరైతే రైతులతో కూర్చుని దాని మీద కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వ్యవసాయానికి మూలాధారం నీరు. ఆ నీరు పారుదలకు సంబంధించి ఇక్కడ నీటి సంఘాలు ఉన్నారు నాయకులు, వాళ్ళు నన్ను అడుగుతారు తప్ప వాళ్ళని అడగరు. ఏమంటే అది లేవు ఇవి లేవని. మీ బాధ్యత అది, మాకు సంబంధం లేదు. నీటిపారుదల ఇప్పుడు సంఘాలు వేసింది ముఖ్యమంత్రి గారు. అన్నిటికన్నా కూడా మొట్టమొదటి సంఘాలు వేసింది నీటి సంఘాలను వేశారు. ఆ నీటి సంఘాల ద్వారా ఆ రకంగా మనం దానికి నిధులు తెచ్చుకోవాలో లేకపోతే దానికి అవసరమైతే మా దృష్టి తీసుకొస్తే నేను జిల్లా స్థాయిలో మనం సమావేశం పెట్టుకుంటాం, దాన్ని తీసుకెళ్ళి రాష్ట్ర స్థాయిలో పెడతాం. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ పోలవరం. ఈ పోలవరాన్ని కూడా మరి గత ప్రభుత్వం ఎత్తు తగ్గించారు, అలాగే మొత్తం పడకేశారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా పుష్కరాల కంటే ముందే మన పోలవరం ఓపెన్ చేసుకోవాలి, ఇనాగ్రేషన్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ పోలవరం ఇప్పుడు మా వాళ్ళందరూ సెకండ్ క్రాప్ అడుగుతున్నారు. సరే పండిస్తాం, ఆ పంట ఎక్కడ అమ్ముతాం తీసుకెళ్ళి. ఎందుకంటే ఇవాళ ఒక పక్క ఫస్ట్ క్రాప్ వచ్చింది, ఆ ఫస్ట్ క్రాప్లోనే మన ప్రభుత్వం ఈ బియ్యాన్ని ఏం చేసుకోవాలో ఏం చేయాలని ఆలోచన చేస్తారు. ఎందుకంటే అన్ని చోట్ల పండేస్తున్న పంట. గతంలో నాకు తెలుసు చిన్నప్పుడు 10 నుంచి 20 బస్తాలు పండిందంటే చాలా గొప్పగా ఉండేది. అట్లాంటిది ఇవాళ 40 బస్తాలు 50 బస్తాలు అయిపోతుంది. అలాగే ఇరిగేషన్ ఏరియా పెరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ మొత్తం పెరిగిపోయింది. మన దగ్గర కూడా డబల్ అయిపోయింది, 3 అయి ఉంటుంది నాకు తెలిసి. అంతకంటే ఇప్పుడు
దానివల్ల ఏమవుతుందంటే వచ్చిన పంటని ఎక్కడ అమ్మాలి, విదేశాల్లో కూడా పండేస్తుంది. కాబట్టి మనం ఆల్టర్నేషన్కి వెళ్ళాలి, ఆల్టర్నేట్ క్రాప్ కోసం వెళ్ళాలి. దానికి ఏం చేయాలనేది మన రైతాంగం అందరూ కూడా కూర్చోవాలి. ఆక్వా రంగం కొంతవరకు వెళ్తుంది, కానీ ఆక్వా రంగం అది కూడా ఇవాళ స్లంప్ వచ్చింది. మొన్న చూసారు కదా, అమెరికా మరి దాని మీద ఎక్కువ మారకం ఖర్చులు ఇవన్నీ వేయటం వల్ల ఆక్వా కూడా స్లో అయిపోయింది. ఫీడ్ కాస్ట్ పెరిగిపోయింది. ఇవాళ ఫీడ్ కాస్ట్ చూస్తే సోయా కానీ దానికి కావాల్సిన మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోవడం వల్ల అది కూడా ఇవాళ ఫీడ్ కాస్ట్ పెరిగిపోవడంతో కొద్దిగా లాభాలు తగ్గిపోయింది. అలాగే కొన్ని వ్యాధులు కూడా మనకి అదనంగా వస్తాయి. ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అదే ఇప్పుడు డిమాండ్ ఆధారితంగా ఇప్పుడు మనకి ఎజెండా ఇచ్చారు. మీరు ఎజెండా చదివారా? దాంట్లో నీటి భద్రత, రెండో అంశం డిమాండ్ ఆధారిత వ్యవసాయం. అంటే ఇప్పుడు వరి లేదంటే మనవాళ్ళు చేసేది అది, అంతే కదా. ఇంకా మనం ఏం చేయొచ్చు? మనం వ్యవసాయ అధికారులను కూర్చోబెట్టుకోవాలా, అవసరమైతే సైంటిస్టులు పిలిపించుకోవాలా. సైంటిస్టులు పిలిపించుకుని ఏం చేయొచ్చు, ఈ ఏరియాలో ఎలాంటి క్రాప్ మనం తీసుకురావచ్చు. ఎందుకంటే నా చిన్నతనంలో చెప్పేవాళ్ళు, మన కరకరహారం దగ్గర సౌడు ఎరగొడటం కోసం పెరుగు పోసేవాళ్ళు అండి. పెరుగు తీసుకొచ్చి అప్పుడు ఆయన ఐఏఎస్ కలెక్టర్ గారు వాళ్ళంతా పెరుగు పోసారంట సౌడు ఎరగొడటం కోసం. దానికి ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లేటెస్ట్ వచ్చేసినాయి అన్నీ కూడా. దాన్ని ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటిది? ఇవాళ ఎక్కువగా హార్టికల్చర్కి చాలా డిమాండ్ ఉంది. హార్టికల్చర్లో బొప్పాయి కానీ జామ కానీ ఇలాంటి రకరకాలే చేస్తారు. మన చిన్నతనంలో కూడా జాంకాయ పెరిగేది. కరకరహారం ఏరియాలో జాంకాయలు విపరీతంగా ఉండేవి. తోటలు లేవు, ఇప్పుడు తోటలన్నీ కొట్టేశారు. జీడి మామిడి ఉండేది, సపోటా ఉండేది, జాంకాయ ఉండేది, శనక్కాయ ఉండేది. ఇవాళ ఏంటంటే వరి అయితే సుఖం చక్కగా వేసేసి నీళ్లు పెట్టేసి అవసరమైతే యూరియా, ప్రభుత్వం ఎందుకు యూరియా అని చెప్పి అడిగేసి మనం యూరియా తెచ్చి పోసేస్తే పోట్లాడేస్తారు. దానివల్ల జబ్బులు తెచ్చుకుంటున్నాం మనం. ఆ యూరియా ఎక్కువ వేయటం వల్ల ఇవాళ క్యాన్సర్లు కానీ ఇవన్నీ కూడా పెరగడానికి కారణం. ఎందుకంటే పంజాబ్ రాష్ట్రాన్ని మనం ఒకసారి చూస్తే, పంజాబ్ రాష్ట్రంలో ప్రతిరోజు ఒక ట్రైను జనాభా ఢిల్లీకి వెళ్తారు క్యాన్సర్ పేషెంట్లు. అంటే ఎందుకు? ఆ రోజు కూడా వాళ్ళు ఉత్పత్తి పెంచడం కోసం విపరీతంగా పెస్టిసైడ్స్ అన్ని వాడేశారు, ఎరువులు వేసేసారు. దానివల్ల క్యాన్సర్ ఎక్కువ పేషెంట్లు ఉందా పంజాబ్లోనే. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకుని, ఆర్గానిక్ ఇవాళ చాలా డిమాండ్ ఉంది. కిలో బియ్యం మామూలు బియ్యం ఎంత 50 రూపాయలు ఉందా? 50 ఉంది. ఆర్గానిక్ 100 రూపాయలు ఉంది. 50 బస్తాలు పండించే బదులు 10 బస్తాలు పండినా మనకు లాభమే కదా. అది ఎరువులు ఖర్చులు లేవు. అట్లాగే మనకి దానివల్ల ఆరోగ్యం కూడా. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఉన్నారు, వచ్చే ప్రతి దాన్ని కూడా వాళ్ళు టెస్ట్ చేసి తీసుకుంటున్నారు. ఆర్గానిక్ మాత్రమే వాడుతున్నారు అక్కడ దేవస్థానంలో. అట్లా మనం ఆల్టర్నేట్ క్రాప్కి ఏం చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా ఆలోచన చేసుకోవడానికి అదొకటి పెట్టారు. వ్యవసాయ సాంకేతికత అంటే పనిముట్లు. గతంలో మనం వ్యవసాయ సాంకేతికత కోసం హార్వెస్టర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అది కూడా పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? డబ్బులేమో తెల్లారు 24 గంటలు వేసేస్తున్నారు. కోసేసి ఆరబెట్టే పని లేదు, తీసుకెళ్ళిపోయి పంపించేస్తే అయ్యో డబ్బులు ఎవరు ఏంటంటారు. లేకపోతే ఆ మిల్లర్స్ ఏమో అక్కడేమో ఆరబెట్టే స్థాయి లేదు, డ్రయర్స్ లేవు, డ్రయర్ కెపాసిటీ లేని కారణంగా ఇటు తీసుకెళ్తే అది డ్యామేజ్ అయితే రైతు ఆ మిల్లర్ నష్టపోతాడు. కాబట్టి ఆ మిల్లర్ తీసుకెళ్ళా. నాకు ఇందాక కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సార్ సంచిలో ఇవ్వట్లేదని. ఏమో మరి తేమ శాతం ఎంత ఉందంటే 27-28 ఉందంటున్నారు. అవి ఆరాలి కదా మిల్లోకి వెళ్ళాక. చక్కటి అవగాహన కార్యక్రమాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు శ్రమ, ఎందుకంటే డబ్బులు చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. ఎందుకంటే నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి చూస్తున్నా, ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలీదు. 1వ తారీఖు పెన్షన్, 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ఎప్పుడు ఇస్తున్నారు? ముందు రోజే డబ్బులు. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వాన్ని ఉందా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్? 64 లక్షల మందికి ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. ఈ 64 లక్షల మందికి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఏప్రిల్ మే కూడా కలిపి ఫస్ట్ ఆ రోజున ప్రభుత్వం వచ్చిన వెంటనే 7,000 రూపాయలు ఇచ్చాం. మీరు ఎక్కడైనా కనుక్కోండి, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం మన దరిదాపుల్లో కూడా లేదు. అంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్ పక్క రాష్ట్రాలన్నీ వేలల్లోనే ఉంటాయి. కానీ మనం నెలకి 2,738 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సంవత్సరానికి 35,000 కోట్లు ఒక పెన్షన్ రూపాయనే అవుతున్నాయి మనకి. ఈ రైతులకు ఇచ్చేది వాళ్ళ 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. మొన్న తల్లికి వందనం వేసాం, తల్లికి వందనం అది కూడా 10,000 రూపాయలు అవుతుంది.
ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇస్తాం. గతంలో ఒక పిల్ల ఒకళ్ళకే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికి ఇస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, 6 ఉంటే 6కి. అందుకని ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరితో ఆపక్కర్లో ఎంతమంది కావాలంటే అంతమందిని కానవచ్చు. ఇప్పుడు పిల్లల్ని ఇబ్బంది లేదు, ఎంతమంది ఉంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. అట్లాగే హౌసింగ్ కూడా మొన్న 2,50,000 ఇస్తాం. ఇవన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవన్నీ కూడా సాధించుకుంటూ ముందుకెళ్తున్నాం. దీనికి మీరందరూ కూడా సహకరించాలని. ఇక్కడ గ్రామ సమస్యలు చెప్పారు, ముఖ్యంగా మల్లూరుకు సంబంధించి చెప్పారు. దాన్ని నేను మళ్ళీ ఒకసారి కూర్చుని దాన్ని ఇమీడియట్గా పరిష్కారం చేసి ఎట్టి పరిస్థితుల్లో మల్లూరులో ఉన్నటువంటి పొలాలకు కూడా గుండిపాలెం నుంచే మనకి ఈ ఆర్ఎస్కే నుంచి కానీ ఎట్లా చేయొచ్చు అనేది ఒక ప్లాన్ చేసి డెఫినెట్గా అది కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు రోడ్లు కూడా మనకు వచ్చినాయి. త్వరలోనే మన ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని తీసుకొచ్చి ఏదైతే ఆగిపోయినటువంటి రోడ్ చిన్నాపురం నుంచి కమ్మవారి చెరువు వరకు ఆగిపోయిన రోడ్ని రేపు 10వ తారీఖున కాయ కొట్టి మళ్ళీ తిరిగి పనులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక రోడ్డు చిన్నాపురం నుంచి కోన మీదుగా తుమ్మల చెరువు అంటే దాని పేరు వచ్చి చిన్నాపురం టు కమ్మవారి చెరువు ఉంటుంది. ఆ రోడ్డు కూడా 6 కోట్ల రూపాయలు అయిపోయింది, టెండర్ కూడా అయిపోయింది. రేపు అది కూడా ఈరోజు అనమాట ఓపెన్ చేస్తారు. అది కూడా ఆయనతోనే వచ్చి కొబ్బరికాయ కొట్టించి స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది కూడా మనకి కాళేకాన్పేట దగ్గర నుంచి చిన్నాపురం వరకు ఆ రోడ్డు కూడా మొత్తం అది కూడా ఒక 6 కోట్లు వచ్చింది. అది కూడా వర్క్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా కాయ కొట్టిస్తాం ఆ రోజునే. అదే డబల్ రోడ్డు పాడైపోయింది కదా, పాడైపోయిన రోడ్ని అంతా కూడా రిపేర్లు కాదు, పైన ఒక లేయర్ వేస్తారు, కొత్త రోడ్డు వేసేస్తారు. ఇంకా ఇది ఒక రోడ్డు కూడా పెట్టించాం. గుండెపాలెం నుంచి రుద్రవరం చల్లపల్లి రోడ్డుకి అదే అది కూడా పెట్టించాము. ఒక రోడ్డు అయితే ఇప్పుడు అయిపోద్ది, 2వ రోడ్డు మళ్ళీ పెట్టించాం. అది కూడా డ్రైనేజీలు ఇవన్నీ కూడా మనం ఎన్ఆర్జీ దీంట్లో పెట్టుకోవాలి. ఎన్ఆర్జీఎస్ మళ్ళీ వస్తాయి. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన పంచాయతీకి మనం ఎవరికి ఇవ్వని విధంగా 22 కోట్ల రూపాయలు ఒక మచిలీపట్నం మీద ప్రేమతో ఆయన ఇస్తానని చెప్పి కవర్ చేశారు. చిన్నాపురం అది పెట్టాం, అది వస్తుంది, అది కూడా వస్తాయి. అన్నీ వరుసనే అన్ని రోడ్లు వేసుకుని వెళ్తాం. 100% మన కాన్స్టిట్యున్సీలో మీరు కూడా మెయింటైన్ చేయాలి. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. మనం ఏం చేస్తామంటే ట్రాక్టర్కి బ్లేడ్ వేసి లాగేస్తాం, ఆ ట్రాక్టర్ని కంట్రోల్ చేయాలి, లేదంటే రోడ్లు పోతాయి. ఉపయోగం ఏంది? వేసి రోడ్లు చీల్చేస్తాను ఆ వీల్స్ వేయటం వల్ల. మీరు అందరూ కూడా మీ అందరితో ప్రమాణం చేయించాలి. ఇక్కడి నుంచి ఊరు వెళ్ళి మేమెవరం కూడా వీల్స్ వేసి రోడ్ల మీద తిరగమని చెప్పి ప్రమాణం చేస్తే కానీ రోడ్లు బాగుపడవు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ వేయాలి, వేసిన రోడ్డు పోయిందంటే మటుకు వేసే సమస్య లేదు, మళ్ళీ రెండోసారి వేయం. ఎన్ఆర్జీఎస్లో కూడా మొన్న పెద్ద ఎత్తున కూర్చోండి, మొన్న పెద్ద ఎత్తున రోడ్లు వేసాం. మొన్న ఎన్ఆర్జీఎస్లో రోడ్లు పడినాయా? సీసీ రోడ్లు అంతకుముందు 5 ఏళ్ళు ఏమైనా వేసారా? ఇప్పుడు రోడ్లు అయిపోయిన వాళ్ళ దగ్గర డ్రైన్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 100% ఊర్లో డ్రైనేజ్ సమస్య లేకుండా చేయడానికి కార్యక్రమం కూడా చేస్తున్నాం. అట్లాగే ఇంకా మిగిలింది మంచినీళ్ళు ఉంటుంది. ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి ఇవ్వాలనేది గ్రామాల్లో పెట్టుకున్నాం. దానికి తగిన విధంగా ఇవాళ అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే పంచాయతీరాజ్ కూడా ఉంటుంది కాబట్టి కేంద్రం మనకి ఏదైతే జల్ జీవన్ మిషన్ ఉందో ఆ జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని కూడా తీసుకుని ఆ కార్యక్రమాన్ని కూడా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ 3-4 సంవత్సరాల్లో మన పీరియడ్ అయ్యేలోపు ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి మంచినీళ్ళు ఆడబిడ్డలు పట్టుకునే విధంగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ హార్వెస్టర్లు ఏమో తీసుకొచ్చేసి అది తయారు కాకపోయినా కోసుకెళ్ళిపోతున్నారు. ఆడు వచ్చాడు కదా మళ్ళీ ఇటు ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి అవన్నీ కోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా కానీ దానికి మనం ఏం చేయాలంటే ఇదివరకు ఏం చేశారు చెప్పండి, మరి కుప్పలు వేసేయాలి. డబ్బులు వచ్చేస్తాయని కుప్పలు ఇట్లా మనం తయారవ్వకుండానే కోసేస్తారు. కాబట్టి దాన్ని ఏం చేయాలో అదే దానికి మీరు ఐడియాస్ ఇవ్వండి. నేను తప్పంట్లా, మీరు చెప్పేదానికి తప్పంట్లా. దానికి ఏం చేయాలో ఆల్టర్నేట్. ఇప్పుడు ఆ సమయం ఇచ్చి ఆ సమయంలో ఇదిగో రోజుకి ఈ మన ఆర్కేబీలో ఈ మన ఆర్ఎస్కేలు ఉన్నాయి. ఆర్ఎస్కేలకి ఇదిగో ఈరోజు ఇంత ధాన్యం మేము ఇక్కడ ఈ ఊరు నుంచి ఆర్ఎస్కేకి వస్తుంది. ఈ ఆర్ఎస్కే నుంచి ఎన్ని మిల్లులకి ఇస్తారు, అది వాళ్ళకి అక్కడ అవుతుందా లేదా? ఇప్పుడు తీసుకొచ్చి పళ్ళెం నిండా అన్నం పెట్టేసి మనం తినగలుగుతావా? మిల్లు దగ్గర తీసుకెళ్ళి 100 లారీలు పెడితే ఆడ ఆరిపెట్టగలుగుతాడా? అట్లా మనం ఆలోచన చేసి ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి.
ఆ ప్రణాళిక తయారు చేసుకుని దాని ప్రకారం అటు అధికారులు రైతులు సమన్వయం చేసుకుని ముందుకెళ్తే మనకి సమస్య ఉండదు. అది కూడా నేను మొన్న కలెక్టర్ గారు కూడా చెప్పాను. నేనైతే మొహమాట లేకుండా చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఇబ్బంది పడే బదులు ముందే హార్వెస్టర్ని కంట్రోల్ చేయమని చెప్పాను నేను. కలెక్టర్ గారికి కంట్రోల్ చేయమని చెప్తే కలెక్టర్ గారు మళ్ళీ రైతుల నుంచి ఏమైనా ఇబ్బంది వస్తాయి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కోసి రోడ్డు మీద పెట్టుకుని వాళ్ళు హార్వెస్ట్లో పెరిగినాయి, ఇప్పుడు రేటు తగ్గిపోయింది, ధాన్యం రేటు తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు తీసుకుని నేను చూసాను నోకైపోతుంది మొత్తం. దాదాపు నేను కూడా 30-40% నోకైపోతుంది మొన్న తుఫాన్ దెబ్బ మనకి. కాబట్టి ఇలాంటి సమస్యలు అవి కూడా మనం ఇలాంటి సమస్యలను డిస్కస్ చేసుకుని దానికైనా ఒక ప్రణాళిక తయారు చేయండి. దీన్ని తీసుకెళ్ళే అవసరం అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కస్ చేద్దాం. అలాగే ఆహార ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు వచ్చే వీటిని మన దగ్గర అంటే వరి ఈ రెండే తప్ప కొన్ని ప్రాంతాల్లో మామిడి ఉంటుంది, జామ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. అటు ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా వస్తున్నాయి. దాన్ని కూడా మనం ఇంకా దీని నుంచి ఏం ఉత్పత్తులు చేయొచ్చు అనేది కూడా మన డిపార్ట్మెంట్ నుంచి మీరు కొద్దిగా అవగాహన కల్పించడం. వరికి ఆల్టర్నేట్ ఇంకా మనం ఏదైనా ఏం చేయొచ్చు, దాని నుంచి ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడ ఎలాంటివి పెట్టవచ్చు అనేది కూడా ఒక ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఇంతమంది రొయ్యలు పండిస్తున్నాం, ఒక్క ప్రాసెసింగ్ ప్లాంట్ అన్న మన దగ్గర ఉందా? లేదు. ఎందుకు లేదు? ఏ కారణాల వద్ద లేదు? ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు. ఈ తీర ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ లేదు. గవర్నమెంట్లో ఏమేమి ఉన్నాయో మీరు చెప్పాలమ్మా. ఇట్లాంటి మీటింగ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం మత్స్యశాఖ ఎవరు వచ్చారా? వాళ్ళు కూడా రమ్మనాలి. వాషింగ్ ప్లాంట్ ప్రైవేట్ వాడు పెట్టుకున్నాడు. అట్లా కాదు, అట్లా మన లోకల్ వాడు కాదుగా, ఎక్కడోడో వచ్చి పెడుతున్నాం. మనవాడు ఏమవుతుంది, మన వాళ్ళు పెట్టాలి. మరి మీ దగ్గర ఉన్నాయి కదా. ఇవాళ మనకి ఆలోచన ఉంటే డబ్బులు వచ్చే చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ తైవాన్ వాడితో టైప్ అయ్యాడు అతను, పీతలతో తైవాన్ వాడాడు. మనం దానికి తగిన విధంగా మనం ఏంటంటే దీన్ని కూర్చుని మన వాళ్ళని కూడా ఎంటర్ప్రినర్స్ తయారు చేయాలి. ఎంఎస్ఎంఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి, సబ్సిడీస్ ఉన్నాయి. ఐస్ ప్లాంట్కి మొన్న 6 కోట్లు ఉంది సబ్సిడీ, 6 కోట్ల రూపాయలు ఒక ఐస్ ప్లాంట్కి సబ్సిడీస్ ఉన్నాయి. గూడూరు రోడ్ ఎవడో పెట్టుకుంటున్నాడు. అది ఆ మత్స్యశాఖ వాళ్ళని కూడా కలిపి మనం ఇలాంటి సమావేశాలు పెట్టుకుని ఆక్వద కూడా ఒకరోజు నేను పెడతాను. కొద్దిగా టైం లేకపోవడం వల్ల నేనేమో టైం పెట్టలేకపోతున్నా. ఖచ్చితంగా మన వాళ్ళు కూడా తయారు కావాలి. అట్లాగే ప్రభుత్వ మద్దతు అంటే ఇప్పుడే 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది ఇవాళ ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చేది రైతాంగానికి. దానికోసం ఇవాళ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 20,000 రూపాయలు ఇవాళ రైతులకు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ప్రధాని కిసాన్ కింద వచ్చేది 6,000 అయితే 14,000 రూపాయలు కలిపి మనం ఇస్తున్నాం. అదే కాకుండా ఈరోజు మొన్న ఇబ్బంది వచ్చింది, మన మిర్చి దగ్గర ఇబ్బంది వచ్చింది. ఆ రోజు కూర్చోపెట్టి రైతులందరూ కూర్చోపెట్టి అదనంగా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది. అట్లే పొగాకు మన పల్నాడు జిల్లాలో ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఇబ్బంది వస్తే వాళ్ళని కూడా కూర్చోబెట్టి, ఎందుకంటే ఆ పొగాకు ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ లేదు, అది వేయొద్దన్న వేసేస్తారు. మన అధికారులు చెప్పినప్పుడు లెక్క చేయట్ల. ఇక్కడ కూడా ఏదో రకం వేస్తారంట ధాన్యం. ఏం ధాన్యం అది 13-18 కూడా వేస్తారు. దానివల్ల మిల్లర్స్ కొంటకు ముందుకు రావట్లా. కాబట్టి దాన్ని అన్నీ కూడా అవన్నీ కూడా మన అవగాహన కల్పించి చిత్తూరు జిల్లాలో ఉంటుంది. అది వాళ్ళందరూ కూడా అక్కడ చిత్తూరు మామిడికాయ దాన్ని అక్కడ పక్కన జిల్లాలో పక్క రాష్ట్రాల్లో ఎక్కువ తక్కువ రేటు ఉందని చెప్పి అటు వెళ్ళిపోతే అదనంగా దానికి డబ్బులు ఇచ్చి 5 రూపాయలు ఎంత అడిషనల్గా ఇచ్చి 200 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి మామిడిని కొనుగోలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం. మొన్న లోకేష్ గారు కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియాలో మన ఆక్వాకల్చర్కి సంబంధించి ఆ ష్రింప్ ఏదైతే ఈ రొయ్యని వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసి బయట దేశాలు వాళ్ళు అసలు తీసుకోరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. మనమేం మెడిసిన్ వాడతాం. అది కూడా మనకి అవగాహన కల్పించడానికి వాళ్ళని కూడా వారిని ఆహ్వానించడం కూడా జరిగింది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహకరిస్తూ పంచాయతీలో ఎక్కడవుతుంది, ఇంకా 3 నెలల్లో ఉంది. మీరు పంచాయతీలకు 100% గెలిపిస్తేనే ఇవన్నీ వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ కూడా పంచాయతీ మంచి సర్పంచ్లు తీసుకొద్దాం, ఎంపీటీసీ లోకల్ బాడీస్లో అందరూ కూడా మీరు బాధ్యత తీసుకోవాలి. అందరూ కలిసి అదే అవుద్ది, ఇది అవుద్ది. అది ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా మాట్లాడతారా? ఎవరైనా చెప్తారని చెప్పండి, నేను వింటా. అందరితో మాట్లాడతాను.
మర్చిపోతాను, మీరు మర్చిపోతారు, నేను మర్చిపోతాను. మీరు కాగితం మీద రాసిస్తే అట్లాగే మీరు కూర్చోండి, గ్రామ మీటింగ్ పెట్టుకోండి. అందుకనే ఇప్పుడు పార్టీ కానీ అలాగే అందరూ కూడా జనసేన అందరూ ఉన్నారు కాబట్టి నాయకులు అందరూ కలిసి నెలకొకసారి కూర్చుని ఏం చేద్దాం ఏంటని చెప్పి తీసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.